హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మేక్స్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా లివో బైక్. ఈ బైక్ స్టార్ట్ చేయగానే రన్నింగ్లో మిక్సింగ్ వస్తున్నది. ఇదే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. పైన డిస్ప్లేలో ఎటువంటి సెన్సార్ లైట్ అయితే పడలేదు. దీనికి ఫ్యూల్ పంపులో ఒక ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ ఫిల్టర్ జామ్ అయినా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అలా మిక్సింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఫ్యూల్ పంప్ ఓపెన్ చేస్తున్నామంటే అక్కడ లావుగా కనిపిస్తున్న పైప్ నుంచి అయితే పెట్రోల్ అయితే వెంటనే వస్తుంది. కాబట్టి మీరు హోండా బైక్లకు ఏ దానికైనా కూడా ఫ్యూల్ పంప్ ఓపెన్ చేస్తున్నారంటే ముందుగా బాటిల్ అయితే రెడీగా పెట్టుకోండి. లేదంటే పెట్రోల్ మొత్తం కారిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఇలా ఓపెన్ చేయగానే మనం అక్కడ ఫిల్టర్ అయితే ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోయినా లోపల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనకైతే మిక్సింగ్ అయితే వస్తుంది. ఇక్కడ అయితే మీరైతే గమనించండి, నేను ఆ ఫిల్టర్ ఓపెన్ చేయగానే లోపల అయితే డస్ట్ ఉంది, అలాగే పేపర్ ముక్కలు కూడా ఉన్నాయి. దీన్ని నీట్గా పెట్రోల్ వేసుకొని అయితే క్లీన్ చేయడం అయితే మనం జరుగుతుంది. హోండా బైక్లకి మిగిలిన బైక్లతో పోలిస్తే ఆ ఫ్యూల్ పంప్ అనేది బయటే ఉంటుంది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఆ లావు పైపులు అనేది అలా ఇవ్వడం వల్ల పొరపాటున ఎప్పుడైనా హోల్ పడ్డాయంటే మనకి అవి మొత్తం పెట్రోల్ కారిపోయే అవకాశం ఉంటుంది. దీనికి కొత్త ఫిల్టర్ అయితే తీసుకొని వచ్చాము. అక్కడ ఉన్న రబ్బర్ ఓరింగ్లు అయితే కంపల్సరీ, అది లేదంటే మళ్ళీ పెట్రోల్ కాలుతుంది. ఇప్పుడు కీస్ ఆన్ చేయగానే ఫ్యూల్ పంప్ అయితే